శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ సత్యసాయి బాబా వారికి పాదపద్మం నమస్కరించుకుంటూ అందరికీ సాయిరామ్. స్వామి ఒక మహిమను చదువుకుంటున్నాం. బ్రహ్మ సృష్టి చేయు బ్రహ్మాండముల నెల్ల విష్ణువెంత పెంచి వృద్ధి చేయు పరమశివుడు దృంచు పాపిష్టి జీవుల గురుడు మూడు క్రియల కూర్చునొకడే అని బాబావారు ఒక పద్యం చెప్పి ఒక సన్నివేశం. పుట్టపర్తిలో ఒకసారి శ్రావణ శుక్రవారం నాడు గౌరీ పూజ సందర్భంగా ఒక దంపతులు స్వామికి పాద పూజ చేసుకోవాలని సంకల్పించి స్వామిని ప్రార్థించి అనుమతి పొందారు. చేసుకోండి, తాను వస్తానని చెప్పారు. స్వామి పూజకు కావలసిన సామగ్రిని అంతటిని వారు సిద్ధం చేసుకున్నారు. కానీ ఆ పూజకు ముత్తైదువులు ధరించే నల్లపూసలు వారికి లభించలేదు. పూజకు వేళయింది. సత్యసాయి భగవానులు ఆ గృహానికి విచ్చేసి ఆసీనులయ్యారు. ఆ దంపతులు ఎంతో ఆనందంతో స్వామి పాద పూజను ఆరంభించారు. వారు ఆ సమయంలో ఆ నల్లపూసల విషయం మర్చిపోయారు. ఇంతలో స్వామి పాదాలపై వారు సమర్పించిన ఒక పుష్పము నుండి ఒక పెద్ద నల్ల చీమ బయటకు వచ్చింది. వారితో స్వామి నవ్వుతూ, నాకు నల్ల చీమలతో పూజ చేస్తున్నారే అని అంటూ ఆ నల్ల చీమను చేతితో తీసి ఆ ఇల్లాలి చేతిలో ఉంచారు. విచిత్రంగా ఆ నల్ల చీమ 2 నల్లపూసలుగా మారిపోయింది. స్వామి సంకల్ప సృష్టికి వారు ఆశ్చర్యచకితులయ్యారు. ఆ నల్లపూసలతో ఆ గృహిణి యథావిధిగా తన పూజ నిర్వర్తించుకున్నది. కాగా సాయి పరమాత్ముడు జీవమున్న వస్తువును జీవము లేని వస్తువుగా మార్చిన ఈ సన్నివేశం మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. జీవమున్న చీమ జీవము లేని నల్లపూసలుగా మార్చారు. మరి పర్యాయము ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఒక భక్తుని ఇంట ఆతిథ్యం స్వీకరించారు. అప్పుడు ఆ గృహస్థులు స్వామికి భోజనానంతరం వెండి పళ్ళెంలో తప్పపాటు ఒక్కపొడి సొన్నం మొదలైనవి అమర్చి స్వామి ముందు ఉంచారు. చిన్నతనంలో స్వామి ఈ తాంబూలం వాడేవారట. ఇప్పుడు ఒక సందర్భంలో మానేశారు. స్వామి లేత తమలపాకులు తీసుకుని తాంబూల చరవణం చేస్తూ ఈనెలను ఆ పళ్ళెంలో ఒక చిన్న చిలుక ఆకారంలో అమర్చారు. స్వామి కూర్చున్నారు. వారితో మాట్లాడుతూ భగవంతుడు ఏమి చేస్తున్నాడు అని అడిగారు. భక్తులు అన్నారు, సృష్టి చేస్తుంటాడు భగవంతుడు అన్నారు భక్తులు. వెంటనే స్వామి తన దివ్యతో ఆ తమలపాకు ఈనెలతో పేర్చిన ఆ చిలుక సజీవమైన రాచిలుక గారి టపటప రెక్కలు ఎగిరిపోయింది. ఆశ్చర్యంగా పోయారు. వారి ఆశ్చర్యాన్ని ఆనందంగా చూస్తూ వారితో కలిసి పక్కపక్క నవ్వారు. మరొక సందర్భంలో ఒకసారి సత్యసాయి బాబా వారిని బొంబాయిలో ఇందూలాల్ షా గారు, ఆయన భారతదేశానికి దేశం అంతటికీ సత్యసాయి సంస్థలకు ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆయన ఇందూలాల్ షా గారు ఆయన ఇంటికి భోజనానికి విందుకు వెళ్ళారు. డైనింగ్ టేబుల్ కి ఒక పక్క స్వామి ఆసీనులయ్యారు. ఎదురుగా ఇందూలాల్ షా గారు ఆయన కూతురు కూర్చున్నారు. షా గారి భార్య అప్పుడే తయారు చేసిన వేడి వేడి గారెలు తెచ్చి ప్లేట్లో పెట్టి స్వామి ఎదుట ఉంచారు. వాటిల్లో నుంచి స్వామి ఒక గారె తీసి షా గారి కూతురు ముందున్న ప్లేట్లో పెట్టి ఆ గారెను మధ్యకు త్రుంచి తినమన్నారు. ఆమె ఆ గారెను మధ్యకు త్రుంచగా ఆ 2 ముక్కలలోనూ 2 బంగారపు చెవిరింగులు వజ్రాలు అమర్చినవి వజ్రపు చెవులు కనిపించాయి. స్వామి చిరునవ్వు నవ్వుతూ వాటిని ఆమెను తీసుకోమని అన్నారు. 1997 ఏప్రిల్ 4వ వారంలో కొడైకెనాల్లో స్వామితో భక్తులు భోజనాలు చేస్తున్నారు. స్వామి కూడా వీరితో కలిసి భోజనానికి కూర్చున్నారు. స్వామి భోజనం చేసి ముందుగా ఆయన చాలా తక్కువ ఆహారం తీసుకునేవారటండి. వీళ్ళు భోజనం చేసి ఒక ఐటెంతో తీసుకునే లోపల ఆయన భోజనం అయిపోయేది. స్వామి భోజనం చేసి భోజనాల దగ్గర అటు ఇటు నడుస్తూ భక్తులతో కబుర్లు చెప్తున్నారు. ఒక భక్తుని దగ్గరకు వచ్చి పూరీలు త్రుంచుకొని తిను అన్నారు. అతడు పూరీలు త్రుంచగా అందులో ఒక బంగారు ఉంగరం వచ్చింది. అందరూ ఆశ్చర్యపడ్డారు. అది నీకే తీసుకో అన్నారు స్వామి.
అతని ప్రక్కనే కూర్చున్నారు అనిల్ కుమార్ గారు. ఆయన కూడా పూరీలు తుంచుకొని అప్పుడు నెమ్మదిగా తింటున్నాడు. స్వామి ఆయనతో చాలా 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 చలోక్తులు వేసేవారు. అనిల్ కుమార్ త్వరగా తిను అన్నారు. అనిల్ కుమార్ గారు అంతకంటే చలోక్తిగా, బాబా తమరు ఏ పూరిలో ఏ వస్తువు ఉంచారో మీరు, నాకు కూడా ఉంగరం దొరుకుతుందేమో అని నెమ్మదిగా చూసుకొని తింటున్నాను అన్నారు. ఆ మాటకు స్వామి, నీకెందుకు నేను ఉంగరం ఇస్తాను, నీ మామగారిని అడుక్కో, ఆయన ఇస్తారు అని చలోక్తి విసిరారు. ఆ మాటకు అందరూ నవ్వుకున్నారు. ఈ విధంగా ఇక్కడ ఏ వస్తువు నుంచి ఏ వస్తువు సృష్టించారో అనేది కాక, స్వామి సంకల్పమే అన్నిటికీ ఆధారము ఆధేయము అని కూడా మనము అర్థం చేసుకోవాలి అని చెప్పి స్వామి ఆ విధంగా సృష్టి చేసి భక్తులందరికీ కూడా ఆనందాశ్చర్యాలని చేకూర్చేవారట. సాయిరామ్.